హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత మీకు సీట్ వచ్చిన కాలేజ్లో ఎంత ఫీజు పే చేయాలని చాలామంది స్టూడెంట్స్ కమెంట్స్ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న మనకి ఈవినింగ్ అయితే టీఎస్ ఐసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేశారు. ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో చూసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పే ఫీజు వచ్చేసి 1 ఇయర్కి పే చేయాలి. సో మీకు సీట్ అలాట్మెంట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది కదా, ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి కదా, ట్యూషన్ ఫీజ్ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ ఆర్ కోర్స్ ఈజ్ 40,000. అంటే ఇప్పుడు ఒక అబ్బాయిది తీసుకున్నాను నేను, అందులో అతని కాలేజ్లో 40,000 ఫీజు, ఇది మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో పర్ ఇయర్ 40,000. అయితే ట్యూషన్ ఫీజ్ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ ఈస్ 13,000. అంటే ఇక్కడ 27,000 ఫీజు రియంబర్స్మెంట్ అయితే వచ్చింది. ఆ కాలేజ్లో 40,000 ఫీజు ఉంటే ఈ క్యాండిడేట్ పే చేయాలి అని ఉంది కదా, సెకండ్ లైన్లో ఉన్న ఫీజు వచ్చేసి మీరు పే చేయాలి. ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ 13,000 ఉంది కదా, 13,000 100 రూపీస్ వచ్చేసి గ్రీన్ ఫౌండ్ కంట్రిబ్యూషన్ అనమాట. సో 13,100. మీ సీట్ అలాట్మెంట్లో సెకండ్ లైన్లో ఎంత అయితే ఫీజు ఉంటుందో, క్యాండిడేట్ కట్టాలి అని ఫీజు ఉందో ఆ ఫీజు అయితే మీరు 1 ఇయర్కి పే చేయాల్సి ఉంటుంది. కాలేజ్ ఫీజు మొత్తం ఎంత? 40,000. 27,000 రీంబర్స్మెంట్ వచ్చింది కనుక మిగిలిన 13,000 కట్టాలి. అదేవిధంగా ఇంకో అలాట్మెంట్ చూసుకుంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ పాలమూరు యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ అనే కాలేజ్లో ఫీజు వచ్చేసి 30,000 MBAకి. బట్ ఇక్కడ ఏంది, ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ ఈస్ 3,000. అంటే 27,000 ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది కనుక మిగిలిన 3,000 100 కంట్రిబ్యూషన్ కనుక 3,100 పే చేయాలి. మీరెంత పే చేయాలి అనేది మీ సీట్ అలాట్మెంట్లో సెకండ్ లైన్లో ఉంటుంది. ట్యూషన్ టు బి పేడ్ బై ద క్యాండిడేట్ అని ఉందా, అదే మీరు పే చేయవలసిన ఫీజు పర్ ఇయర్కి, ఒక్కొక్క సంవత్సరానికి అంత ఫీజు. ఇది 3,100 ఫస్ట్ ఇయర్ కట్టాలి. MBA కనుక సెకండ్ ఇయర్లో కూడా 3,100 కట్టాలి. ఆ విధంగా మీరు ఎంత పే చేయాలనేది మీ ర్యాంక్ మీ ఆర్డర్లోనే ఉంటుంది. మీ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి మీరు ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా లేదా సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నారా చూసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.